ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక అపరిచితుడిలో ఒక సాంగ్ ఉంటది. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. ఒకసారి నేను వినిపిస్తాను. ఇది మొత్తం బాయ్స్ ఫోటోస్ పెట్టే ట్రై చేసిన. ఒకసారి చూడండి. నేను గర్ల్స్ ఫోటోస్ కూడా మీకు చూపిస్తాను. నే ఓడిపోయాననుకుంటానే రకుమారి సుకుమారి నా మనసొక విరినడి చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటది. వీలుంటే మాత్రం ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ అయిపోతది. ఇందులో మధ్యలో అయితే ఒక 2 ఫోటోస్ అయితే గర్ల్స్‌వి వస్తది. ఏందంటే మీరు గర్ల్స్ ఫోటోస్ పెట్టినా కూడా బాగానే ఉంటది. ఓకే. నేను ఆల్రెడీ చేసిన నేను. కానీ అది ఏందంటే ఎక్స్‌పోర్ట్‌కి కొంచెం లేట్ అవుతుందని దాన్ని స్కిప్ చేసిన. చాలా బాగుంటది. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. మన టీమ్ ఐడీలో. ఓకే. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోకి 2 ఫాంట్ యూజ్ చేసిన. ఆ 2 ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇంకోటి ఏందంటే ఒకటి చెప్తాను. ఆల్రెడీ మీరు వేరే ఫాంట్ అంతే అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆ లుక్‌కి, ఈ లుక్‌కి చాలా డిఫరెంట్ ఉంటది. లుక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫాంట్‌లోనే మంచి లుక్ ఉంటది. ఓకే. మీరు ఏదైనా మీరు మంచి ఫాంట్ యూజ్ చేస్తే వీడియో కూడా మంచి లుక్ ఉంటది కాబట్టి ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే కింద ప్లస్ సెకండ్ ఎగ్జాంపుల్‌గా ఎంప్టీ ఫోల్డర్ ఒకటి ఎంప్టీ ప్రాజెక్ట్ తీసుకొని టెక్స్ట్‌లోకెళ్ళండి. సంథింగ్ ఏదైనా ఒకటి టైప్ చేసి రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ ఉంటది. ఇక్కడ నుంచి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫాంట్ వస్తే ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక టచ్ చేయండి. ఇది డిస్‌ప్లేని రి అంటే నా దాంట్లో ఉంది. ఓన్లీ ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే నేను టెంప్లేట్ ఆల్రెడీ ఇచ్చాను. కానీ ఇందులో ఎందుకు డిఫరెంట్ ఉంటదంటే మాక్సిమం అందులో చాలా వరకు రిమూవ్ చేసిన. ఓన్లీ ఫోటోస్ పెట్టడానికే ట్రై చేసిన. కాబట్టి ఇది చాలా డిఫరెంట్ ఉంటది. ఇది చాలా లుక్ ఉంటది. అందుకోసం ఎప్పుడైనా మీరు మాక్సిమం యూట్యూబ్‌లో వీడియో చేసే వీడియో చూడండి. ఓకేనా. ఇంకోటి డిస్క్రిప్షన్‌లో మీకు ఓల్డ్ ఓవర్‌లీ ఇచ్చాను. అంటే ఓల్డ్ ఫిల్మ్ ఓవర్‌లీ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. స్టార్టింగ్‌లో అపరిచితుడు అనే ఒక టైటిల్ వస్తది. ఇది నేను తెలుగులో కూడా పెట్టాను. దీన్నే డూప్లికేట్ చేసి ఇక్కడ నుంచి మీరు తెలుగులో పెట్టినా నో ప్రాబ్లమ్. నేనైతే ఏం పెట్టడం లేదు గానీ మీకు చెప్తున్నాను. ఓకే. ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే కూడా మీరు వేరే ఫాంట్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏమైనా ఫాంట్ ఉంటే బెటర్ ఫాంట్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ అది బాగుంది కాబట్టి మనం దాన్నే కంటిన్యూ చేద్దాం. తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఎక్కువ కష్టం అసలు ఉండదు. నేను చెప్పినట్టు చేయండి. అంత సింపుల్‌గా అయిపోతది. కింద ప్లస్ అయిన ఒక ఫోటో తీసుకుందాం. ఫస్ట్ ఒక ఫోటో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకొని ఈ బీట్ మార్క్ వరకు పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఫోటోని కొంచెం జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ ఫోటోకి మనం సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేయండి. ఎందుకంటే మనం బ్లాక్ అండ్ వైట్‌లో చేయబోతున్నాం. లుక్ బాగుంటదని. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఎక్స్‌పోజర్ గామాలో ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకోండి. గామాని తగ్గించుకోండి. ఒక 600 ప్లస్ పెట్టుకోండి మీ ఫోటో బట్టి. ఎక్కువ డార్క్‌లో ఫోటో ఉంటే ఏం తగ్గించకండి. ఎలాగైతే ఉందో అలాగే పెట్టేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనమైతే ఫేడ్ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే. ఫేడ్ యానిమేషన్ ఎంత పెడుతున్నాను? ఇన్నుని ఏదైతే ఉందో ఇన్నుని 30 చేస్తున్నాను. ఎక్కువ పెట్టినా నో ప్రాబ్లమ్. 30 చాలు. దాని తర్వాత దీన్ని మనం టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయండి. ఎందుకు టైల్స్ ఎఫెక్ట్ అంటే ఫోటో ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా కవర్ చేసేస్తది. ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ లాగా. ఇప్పుడు లిరిక్స్ ఇక్కడ కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. ఆ ఫోటోని తీసుకొని మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి జెడ్ ఉంది కదా! ఈ జెడ్‌ని మీ ఫింగర్ తోటి ఇలా పైన పెట్టండి. ఆటోమేటిక్‌గా ఆ ఫోటో అనేది బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతది. అది వాల్యూలో బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతది. పైననే బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతది. టెక్స్ట్ కింద ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఇప్పుడు ఇది మనకి ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కాబట్టి దీన్ని కాపీ చేద్దాం. ఇప్పుడు మనం ఫోటోస్ అన్నీ వరుసగా యాడ్ చేసేద్దాం. బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు అన్నీ యాడ్ చేసేయండి. సింపుల్ మెథడ్‌లో చెప్తున్నా. కష్టం ఉండదు. అసలు ఏముండదు. ఓకేనా. ఇప్పుడు బీట్ మార్క్ ఎలాగైతే ఉందో అలాగే ఫోటోస్ ప్రతి ఒక్కటి వన్ బై వన్ జూమ్ చేయకండి. ఏం చేయకండి. ఓన్లీ యాడ్ చేయడం. ఓకే. ఇలా. ఇప్పుడు ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా అక్కడ కాపీ చేసుకున్న ఫోటో ఒకటి ఉంది. కాపీ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన ఫోటోని కాపీ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటది చిన్నగా. దాన్ని క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో సెట్ అయింది. ఈ ఫోటోకి ఇలా.
లిరికల్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌ని వదిలేసి మిగతా ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. దీన్ని నేను మిర్రర్ ఫిల్ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్న ఫిల్ హారిజాంటల్ ఇలా చూడండి. ఓకే. మిగతా ఫోటోస్ కూడా ఇలాగే యాడ్ చేసి వీడియోని ఈజీగా అయిపోతది. లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ఇంపార్టెంట్. నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఓవర్‌లీ వీడియో ఇచ్చాను చెప్పాను కదా! ఓన్లీ 5 సెకండ్ ఉంటదది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇది మనం కొంచెం స్లోగా చేద్దాం కాబట్టి స్పీడ్ ఉంటది కదా ఇక్కడ. స్పీడ్ మీటర్. ఓకే. దీన్ని మనం ఇలాగైతే కొంచెం 0.75 ఎక్స్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. దీన్నే కాపీ చేసి ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. మళ్ళీ ఎక్కడైతే ఉందో వచ్చి పేస్ట్ చేద్దాం. ఇలా ఎండింగ్ వరకు వచ్చేసి వీడియో ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.